తో పోల్చుకుంటే చాలా వెనుకబడిపోయి ఉన్నాం. కంప్లీట్ ఫ్లోరిన్ పీడిత ప్రాంతం, త్రాగటానికి మంచినీళ్లు కూడా లేనటువంటి ప్రాంతం. బోర్లు వేస్తే ఉప్పు నీళ్లు తప్ప రెండో నీళ్లు పడవు. ఆ ఉప్పు నీళ్లలో కూడా ఫ్లోరిన్ నీళ్లు. కటిక దరిద్రము, కటిక పేదరికం ఏ రకంగా ఉంటుందో ఈ ప్రాంత వాసులందరూ కూడా చూశారు. అటువంటి తరుణంలో ఈ వెనుకబడ్డ ప్రాంతాన్ని ఒక జిల్లాగా చేసుకుంటే వెనుకబడ్డ ప్రాంతానికి వచ్చేటువంటి నిధులతోటైనా ఈ ప్రాంతాన్ని బాగుపరుచుకోవచ్చన్న ఒక లక్ష్యంతో ఈ వేదిక మీద ఉన్నటువంటి అందరం, అన్ని పక్షాల వారు, రాజకీయ పక్షాలు కావచ్చు, వ్యాపార వర్గాలు కావచ్చు, ఇతర వర్గాలు కావచ్చు, అన్ని వర్గాల వారు ఒక తాటిపై నిలబడి 63 రోజుల పాటు ఏకతాటిన ఒక ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకుని వచ్చి ఈ ప్రజల ఆక్రందనని గత ప్రభుత్వ పాలకులకు తెలియజేస్తే వాళ్ళు కనీసం మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. మా మొర ఆలకించినటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రాంత ప్రజల యొక్క గోడుని అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి కాదు. అర్థం చేసుకోకపోగా లాఠీ చార్జీలు చేయించారు, జైళ్లలో పెట్టించారు. సైకిల్ యాత్రలు కూడా జరగకుండా పోలీసులతోటి అడ్డుపడి మమ్మల్ని నానా చిత్ర హింసలకు గురి చేశారు. అయినా కూడా మేము ఏమాత్రం భయపడకుండా, ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందేనని చెప్పి ఈ వేదిక మీద ఉన్నటువంటి నాయకులం అందరం కూడా ఒక ఉద్యమం రూపంలో ముందుకు తీసుకొని పోతే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ స్పందించలేదు. కానీ ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మా నాయకుడు ఈ ప్రాంత ప్రజల యొక్క గోడు, ఈ ప్రాంత ప్రజల యొక్క బాగు అన్నీ తెలిసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదే టైన మా ఆక్రందనను మన్నించి ప్రాంతానికి రావటం, ఆ రోజు అనుకోకుండా ఆయన జన్మదినం కావటం, ఇవన్నీ మా ప్రాంత వాసులు కలిసి వచ్చే సంఘటనగా మిగిలిపోవటం. ఆ రోజు ఈ ప్రాంత ప్రజలకు ఆయన రెండు వాగ్దానాలు ఇవ్వటం. ఒకటి, మార్కాపురం జిల్లా చేస్తా, రెండు, వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తా అని ఏదైతే మాటలు చెప్పారో ఆ మాటలకు కట్టుబడి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆయనపై ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచుకొని ఈరోజు వరకు కూడా వెయిట్ చేస్తూ వచ్చారు. ఎలక్షన్లలో కూడా మంచి సత్ఫలితాలు అందించారు. అయితే గత పాలకుల మాదిరిగా మాటలు చెప్పి తప్పుకునేటువంటి ఉద్దేశంలో లేదు ఈ ప్రభుత్వం. ఏదైతే మాట చెప్పామో, ఏదైతే చేతులైన హామీ ఇచ్చామో దాన్ని నెరవేర్చి తీరాలా అనేటువంటి సంకల్పంతో పనిచేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఈ 1.5 కాలంలోనే మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటిస్తూ నిన్న మా ముఖ్యమంత్రి గారు మాకిచ్చినటువంటి సదావిక